నేను ప్రవీణ్ సుంకరి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఒక డెడ్ బాడీ, అనుమానాస్పదంగా ఒక డెడ్ బాడీ. అది వాళ్ళ ఇంట్లో పనిచేసే వంట మనిషిని అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అది ఆత్మహత్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజమా అబద్ధమా? దాని వెనకాల కొన్ని కారణాలు, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పేసి అటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత? ఇది ఇట్లా ఉంటే నిన్న గద్దర్ అవార్డుల ఫంక్షన్ జరిగింది. వేదిక మీద ఎవరెవరైతే అవార్డులకు ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా అవార్డులు తీసుకున్నారు. చాలామంది అవార్డులు తీసుకున్న తర్వాత జై తెలంగాణ అని గట్టిగా నినదించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సినీ రంగానికి చెందినటువంటి ఈ తారలు, ఈ నటులు, యాక్టర్స్ అందరూ కూడా జై తెలంగాణ అని నినదించడం ఇది ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ మెజారిటీ యాక్టర్లు అందరూ కూడా. అది అట్లా ఉంటే మావోయిస్టులు ఒక సంచలన లేఖ రిలీజ్ చేశారు. అదేంటి అంటే మావోయిస్టులను, సామాన్య ప్రజలను, ఆదివాసీలను ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోయారు, ఎన్కౌంటర్లు అని చెప్పేసి చూపించారో బలగాలు, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా నిజంగా ఎన్కౌంటర్ కాలేదు, వాళ్ళని నగ్నంగా నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపారు, హింసించి చంపారు అని చెప్పేసి ఒక సంచలన కొన్ని నిజాలు మావోయిస్టులు ఆ లేఖ ద్వారా బయటపెట్టారు. దాంతోపాటే నగరంలో ఒక కొత్త కల్చర్, యాప్ కల్చర్, డేటింగ్ కల్చర్ అనేది ఒకటి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దానివల్ల సమాజంలో చాలా రకాల దారుణాలకు కావచ్చు, వికృతాలకు, ఆకృత్యాలకు కారణమవుతుంది ఆ కల్చర్. అదేంటి అంటే డేటింగ్ యాపింగ్ కల్చర్. అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు కావచ్చు, కొంత రిలేషన్షిప్ కోరుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ డేట్స్, వెబ్సైట్స్, యాప్స్ ద్వారా ఆకర్షణకు లోనై తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసుకుంటూ ఉన్నారు. ఎట్లా అంటే ఆ ఫోటోలు, వీడియో కాల్స్ అని రకరకాల కారణాలు వాళ్ళకు ఆత్మహత్యలకు కావచ్చు, లేకపోతే వాటి నుంచి తప్పించుకోవడానికి డబ్బులు, లక్షల డబ్బులు చదివించుకోవడం కావచ్చు. ఇట్లాంటిదంతా కూడా ఒక క్రూరమైనది ఒకటి జరుగుతూ ఉన్నది. దీంతోపాటే ఏదైతే అహ్మదాబాదు విమాన ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం వెనకాల కల్తీ ఇంధనమే కారణమా అనేది ఒక చర్చ కూడా మొదలైంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. మరోవైపు మొన్న ఏదైతే కేసీఆర్ కమిషన్కు, కాళేశ్వరం కమిషన్ ముందర విచారణకు హాజరయ్యారో ఆ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందు మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని కొన్ని మాటలు అన్నాడు. దాని మీద కేటీఆర్ మీద ఒక కేసు నమోదైంది. ఫిర్యాదు చేసారు బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసీఆర్ మీద మరో కేసు నమోదైంది. ఇలాంటి టాపిక్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈరోజు హెడ్లైన్స్ ఏందో ఒకసారి లుక్ వేద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే డేటింగ్ మోజులో యువత, తోడు కోసం యాప్లు, వెబ్సైట్లలో వేట, ఆకర్షణ వలలో చిక్కి విలవిల నిలువున దోచేస్తున్న కేటుగాళ్ళు, కిలాడీలు, బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో సైలెంట్, పోలీసుల దృష్టికి రాని కేసులు వేలల్లోనే, అందమైన ఫోటోలతో యువతకు వలవేస్తున్న యాప్లు, ఒంటరిగా ఉండే వాళ్ళే లక్ష్యంగా హనీ ట్రాప్, బెట్టింగ్ యాప్ల తర్వాత వీటితే అతిపెద్ద దందా, ఎమ్మెల్యే ఇంట్లో డెడ్ బాడీ, ఉరేసుకున్న బీర్ల ఐలయ్య సహాయకుడు, ఇంట్లోని పెంట్ హౌస్లో సూసైడ్ ఘటనపై పలు అనుమానాలు, ఎమ్మెల్యే తీవ్రంగా మందలించాడని ప్రచారం, ఆత్మహత్యపై విచారణ జరపాలి బీఆర్ఎస్ నేతల డిమాండ్. అస్సలు తగ్గేదేలే, అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం, అవార్డులు బహుకరించిన సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, యాటతల నరికినట్టు నరుకుతా సీఎం ఎదుటే డైలాగులు వదిలిన బన్నీ. పబ్బుల్లో డ్రగ్స్, హైదరాబాద్ పబ్బుల్లో ఎస్ఓటి దాడులు, 4గురికి డ్రగ్స్ పాజిటివ్, అరెస్టు చేసిన పోలీసులు. ప్రతి వీకెండ్లో డ్రగ్స్ డ్రైవ్, పబ్బుల వద్ద ప్రత్యేకంగా టెస్టులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో చర్యలు, డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు, నార్కోటిక్ బ్యూరో వార్నింగ్. నగ్నంగా నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపారు, ఎన్కౌంటర్ కాదది మారణ హోమం, భద్రతా బలగాలు దారుణంగా ప్రవర్తించాయి, ఓ గ్రామస్తుడిని నిదుటిపై రాళ్లతో కొట్టి చంపారు, 27 మంది గ్రామస్తులను తమ వెంట తీసుకెళ్లారు, వారిని ఇప్పటి వరకు ఏం చేశారో తెలియదు, సిపిఐ మావోయిస్టు పార్టీ సంచలన లేఖ. బ్లాక్ బాక్స్లోనే గుట్టు, సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం, ఏముందో తెలుసుకుంటున్నాం, విమాన ప్రమాదంపై నిపుణులతో కమిటీ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కేటీఆర్పై మరో కేసు, సీఎం ప్రతిష్టకు భంగం కలిగించారు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర, ఎమ్మెల్సీ బల్మూరి కంప్లైంట్ చేసిండు
పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇట్లా ఉంటే ఇక ఈనాడు పేపర్లో చూసుకుంటే కనుక హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్కు రావాలి, చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలి, తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. అల్లు అర్జున్కి నివేద థామస్కి ఉత్తమ నటుడు ఉత్తమ నటి పురస్కారం అందజేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. దద్దరిల్లిన టెల్ అవీవ్ ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ అడ్డుకోలేకపోయినా ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాలు ధ్వంసం, 3 మృతి, 100 మందికి పైగా గాయాలు, 3 F-35 జెట్లను కూల్చివేశామన్న ఇరాన్. తొలి 100లో 11 మనకే. నీట్ యూజీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, రాజస్థాన్ మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి 2 ర్యాంకులు. తెలంగాణ టాపర్గా 18వ ర్యాంకర్ కాకర్ల జీవన్ సాయి కుమార్, ఏపీ టాపర్గా 19వ ర్యాంకర్ కార్తీక్ రామ్. మరి ఇక్కడ 18వ నెంబర్ వేయాలిగా, 19వ నెంబర్ వేసిరేంది? ఇదే అంటారు వివక్ష. కేసుల నోటీసుల మేడిగడ్డ కుంగుబాటు బాధ్యులపై చర్యలకు కసరత్తు, విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా ముందుకెళ్లాలని సర్కారు నిర్ణయం తీసుకుందట. భూముల స్వాహాకు కుట్ర మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా ఇందులో పాత్ర ఉందని చెప్పేసి ఈడీ ఒక ప్రకటన చేసింది. జగజ్జేత దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కైవసం. రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి సిట్ తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకారం, ప్రణీత్ రావుకు ప్రత్యేక బాధ్యత అప్పగించారని వెల్లడి. అనుమతులకు మావోయిస్టు ముసుగు, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు. ఇక ఆంధ్రజ్యోతిలో ఒకసారి చూద్దాం. భూములపై భారీ కుట్ర, ఫోర్జరీతో రికార్డుల మార్పు, సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయంట. హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. చట్టబద్ధంగానే కొన్నామని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్లు వాదిస్తూ ఉన్నారు. ఇక కఠినంగా కనిపించిన అభిమానమే, సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాం, ప్రభుత్వ పరంగా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటాం. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు కేటాయిస్తాం, దానికి తగ్గట్లుగా ప్రణాళికను రచించండి, రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి, ఇంకా 22 ఏళ్ళు క్రియాశీలక రాజకీయాల్లోనే ఉంటా, గద్దరన్ అంటే ఒక చైతన్యం, ఒక విప్లవం అని చెప్పేసి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న గద్దర్ అవార్డుల ఫంక్షన్లో మాట్లాడిండు. ఇక నిరుద్యోగులకు ఒక శుభవార్త, విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళ, 4 సంస్థల్లో కలిపి మొత్తం 5,368 పోస్టులు ఖాళీ అయినాయట. డిస్కామ్లలో 4,175, ట్రాన్స్కోలో 703, జెన్కోలో 490 ఖాళీలు ఉన్నాయట. బీటెక్, బీఈ, డిప్లొమా ఎలక్ట్రిక్, ఐటీఐ పూర్తి చేసిన వారికి ఈ ఉద్యోగాలలో అవకాశం ఉంటుందట. ఇక ఈసారి నీట్ సంబంధించిన ఫలితాలు చూడొచ్చు. ఇక్కడ అత్యధిక మార్కులు 686. ఈసారి నీట్ కఠినం, తగ్గిన మార్కులు ఉత్తీర్ణుల సంఖ్య. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశని. టాప్ 20లో ఇద్దరే ఉన్నారు, ఒకరు టాప్ 80ను, ఇంకొకరు టాప్ 90ను. టాప్ 100లో మాత్రము 11 మంది ఉన్నారు. రాజస్థాన్ విద్యార్థి మహేష్ కుమార్కు టాప్ ర్యాంకు, 18వ ర్యాంకుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే టాపర్గా హైదరాబాద్ విద్యార్థి కాకర్ల జీవన్ సాయి కుమార్, 19వ ర్యాంకు సాధించిన ఏపీ విద్యార్థి కార్తిక్ రామ్ కిరీటి. జనరల్ కట్ ఆఫ్ మార్కులు 144 అంట. ఇరాన్లో భారీ విధ్వంసం, ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, 2 కీలక చమురు క్షేత్రాలపై బాంబుల వర్షం. ఇరాన్ చుట్టూ 78 ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, 150 టార్గెట్లపై దాడులు, 78 మంది మృతి. ఆర్మీ, ఎమర్జెన్సీ, ఇంటెలిజెన్స్ చీఫ్ల దుర్మరణం. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడిలో 3 మృతి. ఇక అహ్మదాబాద్ విమానం సంబంధించిన వార్త, విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ, విమానం కూలడానికి కారణాలపై పరిశీలన, భవిష్యత్తు భద్రతపై రోడ్ మ్యాప్, 3 నెలల్లో కమిటీ నివేదిక వస్తుంది. యాక్సిడెంట్లో తండ్రిని కోల్పోయా, బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకోగలను అన్నాడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. మొత్తం 274 చేరింది విమాన ప్రమాద మృతుల సంఖ్య. కల్తీ ఇంధనమే కూల్చిందా, 2 ఇంజన్లు విఫలమయ్యే ఛాన్స్ తక్కువే అని చెప్పేసి ఎన్ఏఎల్ మాజీ అధికారి మురళీధర్ ఒక సందేహాన్ని ఆయన బయట పెట్టిండు. నిన్న గద్దర్ ఫౌండేషన్కు గద్దర్ అవార్డుల
ప్రధానోత్సవం సందర్భంగా గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇక వెలుగులో చూస్తే బాలీవుడ్ హాలీవుడ్ తెలంగాణకు రావాలి, సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది, గద్దరన్న స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెస్టు రారాజు సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా సఫారీ టీం ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కనిపించింది. నీట్ టాప్ 100లో మనోళ్ళు 5గురు, ఆల్ ఇండియా టాపర్గా రాజస్థాన్, సెకండ్ థర్డ్ ప్లేసుల్లో ఉత్కర్షవదీయ కృషంక్ జోషి. ఏపీ నుంచి 36,776 మంది క్వాలిఫై అయ్యారు. టాప్ 100లో 6గురు, టాప్ 10లో తెలంగాణ ఏపీ నుంచి ఒక్కరికి దక్కని చోటు. టాప్ 20లో ఉంది, 18వ 19వ మనది. ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తలేడు, కీలక ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడట. మూడోసారి 9 గంటల పాటు విచారించింది సిట్టు. ఎస్ఐబి డేటా ధ్వంసంపైనే ప్రధానంగా ప్రశ్నించిన అధికారులు ఈ నెల 16 తారీఖు నాడు మళ్ళా రావాలని ఆదేశం, అంటే ఎల్లుండి మంగళవారం మళ్ళా రమ్మన్నారట. ఇసుక దందాలకు చెక్ పెడతా, రాష్ట్రానికి ఆదాయం పెంచుతా, మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేకు నిన్న ఆయన మాట్లాడిండు. సింగరేణిలో కొత్త బొగ్గు గనుల కోసం కృషి చేస్తా, జైపూర్లో 3వ ప్లాంట్తో 5,000 మంది స్థానికులకు ఉద్యోగాలు, అట్లనే సింగరేణిలో కూడా కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆయన ఒక హామీ ఇచ్చిండు. నిన్న సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఆయన పర్యటించారు, ఘనంగా స్వాగతం పలికారు. 13 రోజుల్లో 62% మందికి రేషన్, 56,40,000 కుటుంబాలకు 3 నెలల బియ్యం పంచిరంట. ప్రారంభంలో టెక్నికల్ సమస్యలు వచ్చినా కూడా క్రమంగా స్పీడప్ అయిందని చెప్పేసి సివిల్ సప్లై శాఖ ప్రకటించింది. ఇక నిన్న ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కి వస్తే ఉత్తమ నటి నివేద థామస్కి వచ్చింది. కాంతారావు అవార్డు తెలంగాణ హీరో విజయ్ దేవరకొండ అందుకున్నాడు. రేపు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్. దసరాలోపు సోలార్ ప్లాంట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు ద్వారా ఎస్హెచ్జీలకు సోలార్ పవర్ ప్లాంట్ ఉత్పత్తులను కేటాయించింది. ఎస్బీఐల వడ్డీ రేట్లు తగ్గినాయంట, అదొక ప్రకటన. రైట్, వెలుగులో ఇవి ప్రధానంగా ఈరోజు వార్తలు, అంటే హెడ్లైన్స్. ఇక దిశలో చూస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్గా సౌత్ ఆఫ్రికా, నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్, ఎగరలేకపోతున్నాం, విమానం వేగాన్ని అందుకోవడం లేదు, ఫ్లైట్ కిందకు వెళ్తున్నది, మేడే 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 అని చెప్పేసి పైలట్ ఏటీసీకి ఎయిర్ ఇండియా పైలట్ చివరి సందేశం అందించిండు. దాన్ని ఒక ప్రధాన వార్తగా చూడొచ్చు. ప్రమాదంపై దర్యాప్తుకు ఉన్నత స్థాయి కమిటీ చేసారు. మిగిలిన ఏజెన్సీలతో పాటు సమాంతరంగా ఈ ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు జరుపుతుంది. ఇక గద్దర్ ఒక విప్లవం, ఆయన స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పేసి నిన్న గద్దర్ అవార్డుల ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వర్ణంతో మెరిసిన ఆర్య అర్జున్ జోడీ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భారత షూటర్లు అదరగొట్టిరు. చైనీస్ టాప్ జోడీకి షాక్ ఇచ్చి గోల్డ్ మెడల్ కొట్టిరు. ఇక పద్మ అవార్డులకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా, తెలంగాణకు చెందిన జీవన్కు 18వ ర్యాంకు, ఏపీకి చెందిన కార్తిక్కు 19వ ర్యాంకు. టాప్ 100లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది. టెట్ అభ్యర్థులకు పరీక్ష, 100 కిలోమీటర్ల దూరంలో సెంటర్లు, సకాలంలో చేరుకోవడంపై సందేహం. గత టెట్కు 70,000 మందిగా పైగా ఎగ్జామ్ రాశారట. ఈసారి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట ఒక్కొక్క పరీక్ష కేంద్రం. కొంత ముందే బయలుదేరడము, ముందు రోజు వెళ్ళడము అట్లాంటిది చేస్తే తప్ప పరీక్షా కేంద్రానికి ఎగ్జామ్ రోజే చేరుకోవడం అయితే కష్టం. 4 మావోయిస్టులు మృతుల్లో 3 మహిళలు. మధ్యప్రదేశ్లోని బాలాఘట్ జిల్లాలో ఎన్కౌంటర్, ఇంకా ఆపరేషన్ ఖగార్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తూనే ఉన్నారు. గుర్తులేదు మర్చిపోయా, సిట్ ఎదుట ప్రభాకర్ రావు సమాధానాలు. విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అధికారుల ప్రశ్నల వర్షం. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన విచారణ. ఇక కొండ సురేఖకు పదవి గండమంట. స్థానిక ఎన్నికల తర్వాత పదవి నుంచి తప్పించే అవకాశం. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తప్పించడము ఇందుకు సంకేతమా అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ వివరణ అడిగిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరిగింది. ఇష్టారీతిన మాట్లాడుతున్నారని చెప్పేసి ఇప్పటికే కొండ సురేఖ మీద 4 ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారంట. పార్టీకి
ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్స్ పెరిగినాయి. కాబట్టి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉండే మొన్నటి వరకు ఆ పదవి పీకేశ్వరు, స్థానిక ఎన్నికల తర్వాత మంత్రి పదవి కూడా పీకేశ్వరు అని చెప్పేసి అంటున్నారు. ఇరిగేషన్లో కోవర్టులు కీలక సమాచారం బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారట. ప్రభుత్వ నిర్ణయాలు ఆలోచనలు ముందుగానే బయటకు పోతున్నాయట. ఇటీవల కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రాసిన లేఖ మాజీ మంత్రి చేతికి ఎట్లా అందింది, దాన్ని బట్టే సదరు మాజీ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిందట. ఇంటెలిజెన్స్ సాయంతో కోవర్టులను గుర్తించే పనిలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ఇక బనకచెర్లపై ఎందుకు మౌనం, సీఎం మంత్రి ఉత్తమ్ స్పందించాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేశారు. బనకచెర్ల టెండర్లు వెంటనే నిలిపేయాలని చెప్పేసి కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాసిండు. ఇక దయ్యాలే దోస్తులయ్యారా, కవిత తాజా వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోల్స్. ఇటీవలే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్పై సర్కారు కక్ష అంటూ ఎమ్మెల్సీ ట్వీట్. గతంలో కేసీఆర్ ఒక్కరే తనకు నాయకుడని కామెంట్. ఎమ్మెల్సీ తీరుపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ. ఇక కేటీఆర్ మీద బల్మురి వెంకట్ కంప్లైంట్ చేసిండు, రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఆ సందర్భంగా మరో కేసు నమోదైంది. 40 లక్షలతో పరార్ ఏటీఎం సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి నిర్వాకం. మిషన్లో పెట్టకుండా ఆ మిషన్లో పెట్టమని చెప్పేసి ఇస్తే చదువుకొని చల్లగా జారుకున్నారట. F-35 ఫైటర్ జెట్ కూల్చివేత, 3 అధునాతన అమెరికన్ జెట్లు కూల్చిన ఇరాన్. ఆ దేశ అధికారిక మీడియా IRIB ప్రకటించిందట. అణు చర్చల బహిష్కరణ, యుద్ధం వైపే మొగ్గు చూపుతున్నారట. ఇక యుద్ధం తప్పదన్నట్టుగా ఇక్కడ సంకేతాలు మనం చూడొచ్చు. ఇది ప్రపంచానికి అన్ని దేశాలకు ప్రమాదకరమే. ఇక స్వేచ్ఛ పత్రికలు చూస్తే రంగంలోకి హై లెవెల్ కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ. విమాన ప్రమాదం నేపథ్యంలో ఏర్పాటు, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు కీలక అధికారులు ఈ కమిటీలో ఉంటారంట. విమానం ప్రమాదం ఎట్లా జరిగింది, ఏమైంది అనే పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. మిగతా విచారణతో పాటు ఇది కూడా చేస్తారు. 3 నెలల విచారణ పూర్తి చేస్తారట. ఇక శుభాంశు శుక్ల రోదసి యాత్రకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19 తారీఖు నాడు ఆ ప్రయోగం చేయనున్నారు. 14 రోజుల పాటు ఐఎన్ఎస్లో అధ్యయనం చేస్తారట. సైలెంట్ గ్యాప్, ఒకచోటే ఉన్న దూరం. కవిత బీఆర్ఎస్ మధ్య పెరుగుతున్న దూరం, పార్టీలో కొనసాగుతున్న అంతరం. కవిత విమర్శలపై స్పందించని పార్టీ. అన్న కేటీఆర్ సైతం పట్టించుకోకుండా సైలెంట్. ఈ నెల 11న ఫామ్ హౌస్లోనూ కవిత ఇష్యూపై నో చర్చ. జాగృతి బీసీ పేరుతో స్పీడ్ పెంచుతున్న ఎమ్మెల్సీ కేసీఆర్ను కలుస్తారా లేదా అనే చర్చ. కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై స్పందించడంతో ట్రోల్స్. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్లోకి హరీష్ రావు పోతా ఉన్నాడు, ఇక్కడేమో సొంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అటు కేటీఆర్ పని కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. గ్రీన్ ఎనర్జీ విప్లవం, రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద అమలు. ప్రతి జిల్లాకు 2 ఏర్పాటు చేస్తారట. ఒక్కో ప్లాంట్కు 4 ఎకరాల భూమి. కలెక్టర్లు ఆ భూమి 4 ఎకరాల భూమి సేకరించాలని చెప్పేసి ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు. గద్దర్ అంటే చైతన్యం, అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం. అడుగడుగున తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా 10 ఏళ్ళు అవార్డులు ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో ఇన్నాళ్లకు ఘనంగా వేడుక. గద్దర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రముఖులు. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఆలింగనం. తెలంగాణ నినాదాలు, గద్దర్ పాటలతో ధూమ్ధాం. సినీ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం. హాలీవుడ్, బాలీవుడ్ ఈ గడ్డ మీద పుట్టాలి. ఐటీ లాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. మీకేం కావాలో అడగండి, అండగా ఉంటాం. 2047 నాటికి రాష్ట్ర ఎకానమీని $3 మిలియన్ చేరుస్తాం. గద్దర్ ఫిలింఫేర్ అవార్డ్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన మాటలు. బనకచెర్లను ఒప్పుకోం, గోదావరి PFR తిరస్కరించాలి, ప్రాజెక్టు DPR ఆపేయాలి, టెండర్లు వెంటనే నిలిపేయాలి, నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు ఎట్లా కడతారని చెప్పేసి సిఆర్ పాటిల్, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాస్తే అఖిలపక్షాన్ని అస్థిరకు తీసుకోవాలి, కేంద్రంతో అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వార్త. ఇందిరమ్మ ఇండ్ల గోస, ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ కేటాయింపు, నిరాశ్రయులకు తప్పని నిరాశ. మాట దాటేస్తున్న పంచాయతీ కార్యదర్శి. అంతా కమిటీల నిర్ణయమేనని సమాధానం. ఓట్లు వేసి ఆదరించిన మాకు నిరాశేనా? ఆవేదనలో ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామస్తులు. అధికార పార్టీ నేతలకు నిరసన సెగ. HCT పనులకు లీగల్ బ్రేక్ సవాల్ చేస్తూ న్యాయస్థానంలో 3 కేసులు. త్వరిత గతిన పరిష్కరించేందుకు బల్దియా కసరత్తు. స్థల సేకరణకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. 2వ రోజు AIGకి జలుబుతో బాధపడుతున్న కేసీఆర్.
పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరో 3 రోజులు నందినగర్లోనే ఉంటారట. క్లాస్ తీసుకున్న ఆగని కోల్డ్ వార్, నియోజకవర్గాల్లో సమన్వయ సమస్య, పాత కొత్త నేతల మధ్య విభేదాలు, తాజాగా ఖైరతాబాద్ జడ్చర్లలో ఇష్యూ, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్. నాకేం తెలియదు, ప్రభాకర్ రావు వితండవాదం అంతా పై అధికారులకు తెలుసు. 3వ రోజు విచారణలో కూడా అట్నే మాట్లాడినట. కేటీఆర్పై కేసులు, సైబర్ క్రైమ్ చిక్కడపల్లి పిఎస్లో నమోదు, సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు అయిందట. ఏసీబీ కస్టడీకి శ్రీధర్, అక్రమాస్తుల కేసులో చిక్కిన ఇరిగేషన్ అధికారి ఈఎన్సీ అనిల్ లింక్స్పై అధికారుల ఫోకస్. రైట్, ఇది ఇట్లా ఉంటే ఒకసారి నమస్తే తెలంగాణలో చూస్తే ప్రధాన వార్తలు. కాంగ్రెస్ బీజేపీది చారిత్రక ద్రోహం, గోదావరి బనకచర్ల లింకుతో తెలంగాణ జల హక్కులకు గండి కొడుతున్న ఏపీ ఇప్పుడు 200 మున్ముందు 400 టీఎంసీలు తరలించుకుపోతారట. మరో పోతిరెడ్డిపాడుల జీబీ లింకు నియంత్రించాల్సిన కేంద్రమే సాయం చేస్తోంది ఏపీకి అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ నీళ్ళ సమస్య సంబంధించి వెంటనే అసెంబ్లీ సెషన్ పెట్టాలని చెప్పేసి మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక భూధన్ దందా నిజమే, అధికారుల అండతో భూస్వాముల స్వాహాకు కబ్జాదారుల కుట్ర అని చెప్పేసి ఈడీ చేసిన ఒక ప్రకటనను పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి నమస్తే తెలంగాణ ప్రచురించింది. ప్రైవేట్ వ్యక్తులతో అధికారులు కుమ్మక్కయ్యారట. రికార్డుల తారుమారుతో భారీ పన్నాగం, తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ దాకా పాత్ర, త్వరలో మరిన్ని కీలక విషయాలు వెల్లడిస్తాం అని చెప్పేసి ఈడీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఈ విషయాలని చెప్పింది. ఊహించని మరణ శాసనం, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270కి చేరిన మృతుల సంఖ్య. నీట్ యూజీ స్టేట్ టాపర్ జీవన్, రైతు భరోసా ఏమైంది సారు, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను నిలదీసిన మహిళలు. మధ్యప్రదేశ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. ఇక గద్దర్ అవార్డుల ఫంక్షన్లో ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫోటో వేసి ఒక చిన్న రైటప్ రాశారు. ఆ వార్త ఇక్కడ వచ్చి ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్లలో మనం గమనించిన హెడ్లైన్స్ ఇవి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.